ఢిల్లీలోని భారత మండపంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కలకలాన్ని సృష్టించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరుగుతున్న సమయంలో కొందరు కార్యకర్తలు హఠాత్తుగా చొక్కాలు విప్పి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇక నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కార్యకర్తలు నిరసనకు దిగారు. పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ సమ్మిట్ బోర్డు ముందు నిలబడి గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను బలవంతంగా బయటకు పంపించి అదుపులోకి తీసుకున్నారు. వారిని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ ఉన్నత స్థాయి సదస్సులో భద్రతను దాటుకుని కార్యకర్తలు ఎలా లోపలికి వచ్చారనే దానిపై ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు యూత్ కాంగ్రెస్ తమ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని యూత్ కాంగ్రెస్ ఒక ప్రకటనలో ఆరోపించింది.